బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ లోకి భారీగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. భానుప్రసాద్, సారయ్య, దండవిఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ చేరికను మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు బీఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు మరికొంతమంది ప్రజాప్రతినిధులు వీడడం చూసాం. తాజాగా ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. నిన్న అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా వీళ్ళు సీఎం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు. వాళ్ళతో మంతనాలు జరుపుతూ 6 ఒకేసారి రాత్రి చేరారు. అర్ధరాత్రి హుటాహుటిన చేరాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి మనం దానికి సంబంధించి పరిశీలిస్తే ఈ రోజు అమావాస్య, ఆ తర్వాత మంచి రోజులు లేని కారణంగా వాళ్ళు నిన్న రాత్రి సీఎం ఢిల్లీ నుంచి రాగానే వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అప్పటికే ఎమ్మెల్యేలు జూబ్లీ సమీపంలో ఒక హోటల్లో రాత్రి 11:30 గంటలకు సమావేశమయ్యారు. ఆ తర్వాత నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. సీఎం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. ఈ ఎమ్మెల్సీలతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. వరంగల్ కు చెందినటువంటి బసవరాజ్ సారయ్య, ఆయన గతంలో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. కానీ 2017లో ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి 2017లో ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా దక్కించుకున్నారు. ఆయనతో పాటుగా ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూట్ కి చేరారు. ఆయన రాజకీయ గురువు సురేందర్ రెడ్డి ఆయన కూడా రాత్రి సీఎం నివాసానికి విచ్చేశారు. ఆయన సమక్షంలో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లో జాయిన్ చేరారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు కరీంనగర్ చెందినటువంటి భానుప్రసాద్, ఆయన కూడా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. దండవిఠల్, యెగ్గె మల్లేశం, దయానంద్, ఇక ప్రభాకర్ రావు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నారు ప్రస్తుతం. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో జాయిన్ కావడం షాక్ గుర్తు చేసిందని చెప్పాలి. బీఆర్ఎస్ కి ఇది ఒక పెద్ద దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. ఇక శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ కి ఇప్పటి వరకు 6 సభ్యులే ఉండిపోయారు. ఇక ఈ 6 కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో కాంగ్రెస్ బలం మండలిలో 12కు చేరింది అనేది చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇటు ఎమ్మెల్యేలను కావచ్చు, ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకునేందుకు సీరియస్ గా ఫోకస్ చేసింది. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక రాత్రి మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీల జాయిన్ అయ్యారు. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమంది జాయిన్ అవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కానీ ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది చూడాలి. ఎమ్మెల్యేలు మాత్రం సింగిల్ గా ఒక్కొక్కరుగా జాయిన్ అయ్యారు. ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలోనే జాయిన్ అవుతారని చెప్పేసి తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఆషాఢ మాసం కూడా ఉంది కాబట్టి మంచి రోజులు లేవన్న ఒక నిర్ణయానికైతే పార్టీ నేతలు వస్తున్నారు. ఆ తర్వాత జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుధాత్రి, అయితే సునీల్, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావడానికి ఎంతమంది ఎమ్మెల్సీలు అవసరం ఉంటుంది? ఇంకా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయడానికి దాదాపుగా 1/3 ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యేల ప్రక్రియ ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళతో ఇప్పటికే మంతనాలు కూడా జరుపుతున్నారు. మరోవైపు కేసీఆర్ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలతో అంటే పార్టీ వీడకుండా ఉండేందుకు వాళ్ళతో ఫామ్ హౌస్ పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆయన చాలా మంది ఎమ్మెల్యేలను పిలిపించుకున్నారు, మాట్లాడారు. ఎవరైతే పార్టీ మారతారో అని చెప్పేసి ఎక్కువగా ప్రచారంలో ఉందో వాళ్ళని మొదటగా ఆయన పిలిపించుకున్నారు. గత వారం మొత్తం కూడా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు.
రోజుకు కొంతమంది ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఇక మరి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి వాళ్ళు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా లేదా అనేది ఇప్పుడు కొంత సందిగ్ధంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడే వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయట్లేదు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వాటిపై ప్రజాక్షేత్రంలో పోరాడి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫైట్ చేద్దామన్నట్టుగా కేసీఆర్ పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. మరి ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. మరి 1-2 రోజుల్లో గద్వాల ఎమ్మెల్యే కూడా పార్టీ వీడబోతున్నారని తెలిసింది. కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ కొంతమంది ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి ఆ గద్వాల ఎమ్మెల్యే విషయంలో ఏం జరగబోతుంది అనేది చూడాలి. అక్కడ నేతలను సీఎం పిలిపించుకొని మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా లేదా ఆయన్ని జైన్ చేసుకుంటారా, అంటే అక్కడ నేతలను పిలిపించకుండా వాళ్ళతో మాట్లాడకుండానే జైన్ చేసుకుంటారా అనేది కూడా చూడాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో అదే జరిగింది. అక్కడ సీనియర్ నేత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి తనకు కనీస సమాచారం లేకుండానే ఆయన్ని జైన్ చేసుకున్నారని చెప్పేసి 2 రోజుల పాటు ఆయన అలకబూనారు. అక్కడ ఉన్నటువంటి నేతలందరితో ఆయన అక్కడ నేతలందరూ కూడా ఆయన్ని కలుస్తూ వచ్చారు. ఆ తర్వాత హైకమాండ్ రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడింది. ఇక రాబోయే రోజుల్లో అటువంటి రాకుండా, అంటే స్థానిక నేతలకు సమాచారం లేకుండా, ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళకి సమాచారం లేకుండా జైన్ చేసుకునే వాటికి ఫుల్ స్టాప్ పెడతామని చెప్పేసి కూడా ఇటు జాయినింగ్ కమిటీకి, అంటే ఎవరైతే జాయినింగ్ చూస్తున్నారు ఇటు సీఎం కావచ్చు మరి కొంతమంది నేతలు దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు సమాచారం ఇస్తామని చెప్పేసి అటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. మరి గద్వాల విషయంలో అదే జరుగుతుందా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక మరికొంతమంది కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే మనం చూసుకున్నట్టయితే మొన్న కేకే, ఇప్పుడేమో 6 ఎమ్మెల్సీలు, ఈ వలసలు ఇలా కొనసాగే అవకాశం ఉందా సునీల్? ఖచ్చితంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ వాళ్ళు మాత్రం తాము తమ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, ఇంకా కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలు ఏవైనప్పటికీ వాళ్ళు పార్టీని వీడేందుకైతే సుముఖంగానే ఉన్నారు. వాళ్ళతో మంతనాలు కూడా జరుపుతున్నారు. కానీ ఎప్పుడు ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్సీ పార్టీని వీడతారో తెలియకుండా ఉంది. అప్పటి వరకు వాళ్ళు బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళ అధినేతను కలుస్తూనే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆ పార్టీని వీడడం చూస్తూనే ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా చేరికలు ఉంటాయని చెప్పేసి తెలిసింది. దాదాపు 20-25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడతారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సార్లు కూడా ప్రకటనలు చేశారు. ఇప్పటి వరకు మాత్రం ఒక్కొక్కరుగా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు. మరి ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ఆ ఎల్పీ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఉంది. అప్పటి వరకు ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటారు. మరి అది ఎంత సమయం పడుతుందా అనేది చూడాలి. ఇప్పటికే ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా వీడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.